డేంజర్ బజర్, టెన్షన్లో అజర్. ఆయన అప్పట్లో మంచి ఆటగాడు. బ్యాట్ పట్టుకున్నారంటే ఫీల్డర్లకు అందకుండా బాల్ని బౌండరీకి తరలించేవారు. ఆ తర్వాత ఆటల నుంచి మెల్లగా రాజకీయాల్లోకి వచ్చి లీడర్ అయ్యారు. ఇటీవల ఉప ఎన్నిక పుణ్యమానే ఏకంగా మంత్రి అయిపోయారు. కానీ ఇప్పుడు ఆ పదవి ఉంటుందా ఊడుతుందా అనే టెన్షన్ ఎక్కువ అవుతోందట. అవుట్ అవుతారా, క్రీజ్లో నిలదొక్కుంటారా అనే టెన్షన్ పెరుగుతోందట. అజర్ను వెంటాడుతున్న పదవి గండం, ముంచుకొస్తున్న 6 నెలల గడువు. అయితే అసెంబ్లీ లేదంటే మండలి, చట్టసభలకు దారి కనిపించట్లేదా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల దాకా మైనార్టీకి మంత్రి పదవి దక్కలేదు. దీనిపై ప్రత్యర్థుల నుంచి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తినా, సొంత పార్టీలో ఆశావాహుల నుంచి ఒత్తిడి వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ. అయితే సరిగ్గా టైం చూసి ఆ లోటును భర్తీ చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనార్టీ అనే ఆయుధాన్ని బలంగా వాడుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ కు కేబినెట్ లో అవకాశం కల్పించింది. సరిగ్గా ఉప ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కాంగ్రెస్ అజరుద్దీన్ తో మంత్రిగా ప్రమాణం చేయించింది. అంతేకాదు ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించింది. ఈ వ్యూహం ఫలించిందో మరేంటో తెలియదు గాని జూబ్లీహిల్స్ బైపోల్లో మంచి మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఓ ఉప ఎన్నిక పుణ్యమా అని మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేసిన అజరుద్దీన్ కు ఇప్పుడు క్షణక్షణం పదవి గండం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఉప ఎన్నికకు ముందు మంత్రి పదవి కోసం చాలా మంది నేతలే పోటీ పడ్డప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ తో తనకున్న సత్సంబంధాలతో ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకపోయినా ఆ ఛాన్స్ కొట్టేశారు అజర్. అయితే రాజ్యాంగం ప్రకారం మంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి 6 నెలలలోపు ఎమ్మెల్యేగా, అసెంబ్లీకో, ఎమ్మెల్సీగా, మండలికో ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్ గా మంత్రి పదవి ఊడిపోతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన ఇదే తరహా డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అజరుద్దీన్ ను చట్టసభలకు ఎలా పంపిస్తారు అన్నదే చర్చనీయాంశంగా మారింది. మైనార్టీ కోటాలో పదవిని కట్టబెట్టి అజర్ కేబినెట్ లోకి తీసుకున్న రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నా అవి ఎంతవరకు ఫలిస్తాయి అనేది చెప్పలేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ గవర్నర్ కోటాలో 2 నాయకుల పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఇందులో ఒకరు ప్రొఫెసర్ కోదండరాం కాగా మరొకరు అమీర్ అలీ ఖాన్. అయితే వీరి నియామకంపై కూడా ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ఎందుకంటే ప్రభుత్వం పడిపోవడానికి ముందు బీఆర్ఎస్ పార్టీ ఇదే గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. కానీ నాటి గవర్నర్ తమిళిసై వారిని తిరస్కరించారు. అయితే ఇదే స్థానాల్లో మరో 2 పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేయడంపై సుప్రీంకోర్టు తలుపు తట్టారు శ్రవణ్, సత్యనారాయణ. ఈ అంశంలో ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల ఎంపికను రద్దు చేసింది. అయితే సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో కోదండరాం పేరుకు అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజరుద్దీన్ పేరును జత చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే వీళ్ల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు కాబట్టి అది ఎలాంటి నిర్ణయం వస్తుందో తెలియదు కాబట్టి ఈ రకంగానూ అజర్కు చట్టసభలోకి అడుగుపెట్టే అవకాశం లభించకపోవచ్చు అన్న వాదన వినిపిస్తోంది. పోనీ ఉన్న ఎమ్మెల్సీల్లో ఎవరిదైనా ఈ 6 నెలల గడువులో పదవి కాలం ముగిసిపోయేలా ఉందా అంటే అది కనిపించడం లేదు. బలవంతంగా ఎవరితోనూ రాజీనామా చేయించే పరిస్థితులు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. పోనీ ఏ ఎమ్మెల్యేతోనైనా రాజీనామా చేయించి అజర్ను పోటీ చేయిద్దామనుకుంటే ఎమ్మెల్సీ పదవులే వదలని నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో పదవిని త్యజిస్తారా అన్నది అనుమానమనే చెప్పాలి. దీంతో ఇప్పట్లో అజరుద్దీన్ కు ఎమ్మెల్సీగా గానీ, ఎమ్మెల్యేగా గానీ అవకాశం దక్కే పరిస్థితులు కనుచూపు దూరంలో లేవని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎమ్మెల్సీ కావాలన్నా అందుకోసం ఆయన వచ్చే ఏడాది నవంబర్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం మంత్రిగా అజర్కు ఇప్పటికే 2 నెలల సమయం గడిచిపోయింది. చేతిలో మరో 4 నెలల సమయం మాత్రమే మిగిలింది. ఆలోపు 2 ఎమ్మెల్సీల విషయమై సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే సరి, లేదంటే అజరుద్దీన్ కు పదవి గండం తప్పకపోవచ్చు. అయితే ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కన్నట్టు ఇక్కడ మరో ఆప్షన్ కూడా ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒకవేళ 6 నెలల గడువులోపు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా అవకాశం దక్కకపోతే మంత్రి పదవికి స్వయంగా తానే రాజీనామా చేసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఏ రకంగానూ ఆయనకు చట్టసభకు ఎన్నికయ్యే ఛాన్స్ దొరక్కపోతే మాత్రం చివరి అస్త్రంగా ఇదే ఉపయోగిస్తారేమోనన్న చర్చ జరుగుతోంది. అసలే మైనార్టీలకు చాలా ఆలస్యంగా కేబినెట్ లోకి తీసుకున్నారన్న అభిప్రాయం ఆ వర్గంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అజర్ పదవిపై కత్తి వేలాడుతుందనే ముచ్చట
సహజంగానే ముస్లిం మైనార్టీ వర్గంలో గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. మరి అజారుద్దీన్ ను పదవీ గండం నుంచి తప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ పెద్దలు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ పదవుల విషయంలో తీర్పు తేడా వస్తే మాత్రం అజర్ పదవి ఊస్ట్ కాక తప్పదని ఆయనతో పోటీపడి ఓడిన సొంత పార్టీ ఆశావహులే గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లాలని భావిస్తున్న ఓ ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సుప్రీం నుంచి క్లియరెన్స్ రాకపోతే ఆ పదవికి అజారుద్దీన్ పేరును ఎంపిక చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. మరి ఈ గేమ్ చేంజర్ పొలిటికల్ లైఫ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.